యుక్రెయిన్కి సంబంధించి అంటే రష్యా పైన ఉంటుంది, కింద ఉంటుంది యుక్రెయిన్. ఒకవేళ రష్యా కనుక యుక్రెయిన్ మీద దాడి చేస్తే ఈ దాడి ప్రభావం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇక్కడ రష్యా కెపాసిటీ ఏంటి, రష్యా న్యూక్లియర్ కెపాసిటీ ఏంటి, దాంతోపాటు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రాఫిక్స్ రూపంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ గా న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడుకున్నప్పుడు హైడ్రోజన్ బాంబ్ అంటూ వినిపిస్తోంది. ఎందుకు హైడ్రోజన్ బాంబ్ ఏంటి, ఫిషన్ ఏంటి, ఫ్యూజన్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. పాయింట్ టు పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. లెట్స్ గో టు ద గ్రాఫిక్స్. హియర్ క్లైమాక్స్ కి చేరుకుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. హియర్ ఇట్ ఇస్. ఒక్క బాంబు ప్రయోగించిన ప్రపంచంపై భారీగా రేడియేషన్ ప్రభావం. ఇక్కడ హోల్డ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఐ జస్ట్ టేక్ ఎ టైం. ఒక్కసారి నేను చాలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకంటే ఈ గ్రాఫిక్ ఫుల్ ఫ్రేమ్ లో గ్రాఫిక్ ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇది ప్రయోగిస్తే కనుక చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద చెప్పుకోవాలి. ఇదొక్కటి ప్రయోగిస్తే కనుక అంటే ఒక్క బాంబు ప్రయోగించిన పూర్తిగా భారీగా రేడియేషన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక్కడ హిరోషిమా నాగసాకికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ రష్యాకి సంబంధించి మాట్లాడుకుందాం. రష్యా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గురించి మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ వాళ్ళ దగ్గర సర్మాట్ అని ఒకటి ఉంది, దాంతోపాటు సత్రాన్ అని ఉంది, R-36 మిజైల్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా సోవియట్ ఎరా మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క బాంబు ప్రయోగించిన ప్రపంచ దేశాలపై భారీగా రేడియేషన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది కేవలం యుక్రెయిన్ కు మాత్రమే పరిమిత అవకాశం కాదు. టాక్టికల్ న్యూక్స్ అనే మాట వింటున్నారు కదా, అంటే చిన్న చిన్న న్యూక్లియర్ బాంబులు మాట. ఇవి కనుక రిలీజ్ చేస్తే ఒక విధంగా చెప్పాలంటే మీకు గుర్తుందా హిరోషిమా నాగసాకి, హిరోషిమా మీద బాంబు వేసిన సందర్భంలో, ఇప్పుడు కనుక వెళుతున్న న్యూక్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కేవలం టాక్టికల్ న్యూక్ ప్రయోగిస్తే ఉన్న దానికన్నా దాదాపుగా 1/2 కిలోమీటర్ రేడియస్ లో ప్రభావం చూపించగలదు. ఏంటది టాక్టికల్ న్యూక్ అంటే దాదాపుగా చిన్న రేడియస్ కి సంబంధించి, చిన్న స్థలానికి సంబంధించి అప్పట్లోనే అదంత ప్రభావం చూపించగలిగిన ఆ న్యూక్లియర్ బాంబ్స్ ఇప్పుడు టాక్టికల్ న్యూక్స్ చూపించగలుగుతున్నాయంటే ఆ డిఫరెన్స్, ఆ రేంజ్ అర్థమవుతోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుక్రెయిన్ పై అలాగే హైడ్రోజన్ బాంబు ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పక్క న్యూక్లియర్ బాంబ్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మరోపక్క హైడ్రోజన్ బాంబ్స్ కి సంబంధించి కూడా అదే ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏంటి, హైడ్రోజన్ బాంబ్స్ ఏంటి అనేది కాస్త నేను నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫిజన్ గురించి మాట్లాడుకుంటారు, అంటే స్ప్లిట్ అయ్యే అంశానికి సంబంధించి. కేవలం ఇది సాధారణంగా ఈ అటామిక్ బాంబ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో హైడ్రోజన్ బాంబ్స్కి వచ్చినప్పుడు ఫ్యూజన్ రెండు ఉంటాయి. అంటే ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 1000 రెట్ల డిఫరెన్స్ కూడా ఉంటుంది ఒకదాంతో పోల్చుకున్నప్పుడు ఇంకో దానికి. ఇది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్. యుక్రెయిన్ సరిహద్దులో బాంబుల మోహరింపుకి సంబంధించి మీరు గుర్తుంటుంటే కనుక గత ఏడాది ఏప్రిల్ 2024లోని బెలారూస్కి సంబంధించిన అధ్యక్షుడు ప్రధాని వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఒక మాట అనడం జరిగింది. 2024లోని ఏప్రిల్లోని న్యూక్లియర్ ప్రయోగాలు చేసింది, సముద్రంలో న్యూక్లియర్ ప్రయోగాలకు సంబంధించి రష్యా చేసింది అనేది అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే అప్పటి నుంచే సిద్ధంగా ఉంది రష్యా తన ప్రయోగాలకు సంబంధించి కావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే డ్రిల్స్ అంటూ ఉంటారు, యుద్ధానికి సంబంధించిన సైనిక విన్యాసాలు, వీటిని అప్పటి నుంచే ప్రారంభించింది. సో ఇంపాక్ట్ ఇప్పుడు యుక్రెయిన్ సరిహద్దుల వైపు బాంబులను మోహరించింది, గతంలో కూడా మోహరించింది. ఇప్పుడు మరింత తీవ్రతరం చేస్తుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా విజువల్స్ తీవ్ర చక్కర్లు కొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. నెక్స్ట్ గ్రాఫిక్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం రష్యా దగ్గర 5600 అణుబాంబులు ఉన్నాయి. ఒక్కసారి దీనికి సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ రష్యాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 5000 గురించి 5600 అనుకుంటున్నాం కదా, దీనిలో కాస్త పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నవి దాదాపుగా 1000కి పైగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే అవి ఒక విధంగా చెప్పాలంటే రిటైర్ అయిపోవడానికి దగ్గర పడ్డాయి, లేకపోతే రిటైర్ అయిపోయినవి. బట్ వాటి నుంచి అయిపోతుంది ఆసక్తికరం. సో దగ్గర పడ్డాయి, వాటిని పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ కొన్ని రోజుల్లో ఉంది అనే చర్చ ఉంది. సో వాటిని మినహాయిస్తే దాదాపుగా ఒక 1000, 1200, 1300 ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది. పోనీ ఒక 2000 అనుకుందాం. మిగిలినవి
మిగిలినవి 5,600 ఒక 2,000 పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్. అంటే ఎక్స్పైరీ అనే ఒక మాట అనుకున్నా, లేకపోతే ఆ సందర్భంలో ఆ కొనలో ఏమైనా అనుకున్నా ఒక 3,000 చిల్లర ఉంటాయిగా, 3,600 చిల్లర ఉంటాయి. దాంట్లో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దాంట్లో మరి ముఖ్యంగా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇలాంటివి ఇలా మాట్లాడుకుంటాం కదా, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు నేను ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటున్నానంటే కనుక ఇక్కడ హైయెస్ట్గా మాట్లాడుకునే సందర్భంలో హైయెస్ట్గా 16,000 కిలోమీటర్ల ప్రభావం చూపించగల న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? రష్యా దగ్గర. అంటే ఒకవేళ యుక్రెయిన్ మీద కనుక దాడి చేస్తే కనుక యుక్రెయిన్ నుంచి మొదలు పెడితే ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా? దాదాపుగా ఏషియా అంటే యూరోప్కి సంబంధించి, ఏషియాకు సంబంధించి కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాడి చేస్తున్న లొకేషన్ బట్టి ఆఫ్రికన్ కంట్రీస్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి మ్యాప్ చూసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ 16,000 కిలోమీటర్లు అనుకుందాం. ఒకవేళ యుక్రెయిన్ మీద దాడి జరిగితే మొట్టమొదటిగా ఇంపాక్ట్ చూపించేది అక్కడ రొమేనియా, బెలారూస్, దాంతోపాటు పక్కనే ఉన్న ఇటు మరికొన్ని దేశాలకు సంబంధించి అజర్బైజాన్ కావచ్చు, అర్మేనియా కావచ్చు, టర్కీ కావచ్చు, సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, దాంతోపాటు లిబియా, అల్జీరియా, ఈజిప్ట్, సూడాన్, నైజీరియా, దాంతోపాటు మాలి, సౌత్ సూడాన్, ఇలా అనేకమైన ఆ దేశాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇటు మన ఏషియాకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇటు పాకిస్తాన్ కావచ్చు, భారత్ మీద, చైనా మీద, అలాగే కజకిస్తాన్, ఇక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కోర్స్ రష్యా మీద కూడా కాస్త ప్రభావాన్ని చూపించవచ్చు. ఇటు యూరోప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో జర్మనీ కావచ్చు, స్వీడన్ కావచ్చు, నార్వే కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, యూకే, ఐర్లాండ్, ఫిన్లాండ్, బెలారూస్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఇలా అనేక దేశాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ప్రయోగించడానికి సిద్ధంగా 1200 అణుబాంబులు ఉన్నాయి. మనం అదే మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా టాక్టికల్ న్యూక్స్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ఇలా క్లాసిఫై చేసుకున్న దాదాపుగా 1200 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి ప్రయోగానికంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర, అంటే రష్యా దగ్గర. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. నెక్స్ట్ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక్క బాంబు ప్రయోగిస్తే యుక్రెయిన్ మసే అంటున్న నిపుణులు. చెప్పాను కదా కొద్దిసేపటి క్రితం, ఎగ్జాక్ట్గా ఐ థింక్ RC-39 ఏదో ఉంది. సో ఎగ్జాక్ట్గా నేను దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది కనుక ప్రయోగిస్తే RC-36 మిసైల్ అంటూ మాట్లాడుతున్నారు. ఇలా కొన్ని న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే మిసైల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అది ప్రయోగిస్తే కనుక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర అంటే రష్యా దగ్గర ఉన్న ఆయుధ సంపద గురించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 16,000 కిలోమీటర్లతో, దాంతోపాటు 5,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల, అంటే ఆ మిసైల్స్ని మోసుకు వెళ్ళగల సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలు కూడా రష్యా దగ్గర ఉన్నాయి. రిమెంబర్ 5,000